బ్రేకింగ్ న్యూస్ ఫాల్కాన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తు తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో ముడిపడి ఉంది. ఈ స్కామ్ లో వేల మంది బాధితులుగా ఉన్నారు. దీంతో సిఐడికి బదిలీ చేస్తేనే ప్రయోజనకరమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల దగ్గర నుంచి 1700 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఫాల్కాన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామంటూ ప్రచారం చేసింది. దీంతో జనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన 1700 కోట్ల రూపాయల్లో కంపెనీ 850 కోట్లు మాత్రమే తిరిగి ఇన్వెస్టర్లకు ఇచ్చింది. ఇక మిగిలిన సొమ్మును ఇవ్వకపోవడంతో బాధితులు పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ స్కామ్ బయటపడడంతో మరింత మంది బాధితులు బయటకొచ్చారు. బాధితుల సంఖ్య దాదాపు 9000 మందికి చేరింది. మరింత మంది బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ కేసు సిఐడికి అప్పగిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఫాల్కాన్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు పోలీసులు చెప్తున్నట్లుగా సిఐడికి అప్పగించే అవకాశం ఉందనుకోవచ్చా? ఫాల్కాన్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి విదేశాలకు పారిపోయిన నిందితులు చాలా మంది ఉన్నారు కాబట్టి వీరందరినీ అరెస్ట్ చేయడం కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి సిఐడి అయితే మొత్తం ఈ కేసుని మొత్తం విచారించవచ్చు, విచారణకి ఈజీగా అవుతుందని చెప్పేసి కూడా భావించి ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముగ్గురిని మాత్రమే నిందితులను అరెస్ట్ చేశారు, మిగతా వారంతా కూడా పరారీలో ఉన్నారు. ఇంకా చాలా రాష్ట్రాలలో కూడా ఈ కంపెనీపై కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డైరెక్టర్లు, సిఇఓలు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వారందరినీ అరెస్ట్ చేయాలంటే సిఐడితోని ఈజీగా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి భావించి ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో సైబరాబాద్ పోలీసులు ఉన్నారు. వాటికి సంబంధించే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇప్పటి వరకు జరిగిన విచారణ సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ చేసి అక్కడ మళ్ళీ ఈ కేసును విచారించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించిన ఫ్లైట్, ప్రైవేట్ జెట్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు, ఎవరెవరు ఇందులో పాత్ర ఉందనే దానిపై ఈడీ ఒకవైపు విచారణ చేస్తుంది. ఇటు సైబరాబాద్ పరిధిలో కూడా 3 కేసులు నమోదయ్యాయి. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సంబంధించిన పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కానీ అదే ఫ్లైట్ లో ఏదైతే ఈడీ సీజ్ చేసిన ఫ్లైట్ లోనే దుబాయ్ కి కంపెనీ చైర్మన్ తో పాటు మరికొంతమంది 10 మంది వరకు కూడా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అందులో ఎవరెవరు వెళ్లారనే దానిపై కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. కాబట్టి దాదాపు 1700 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి అందులో సగానికి తిరిగి ఇచ్చినప్పటికీ కూడా మిగతా డబ్బులన్నీ కూడా విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు తెస్తామని చెప్పేసి కూడా అమర్దీప్ చెప్పినట్టుగా బాధితులు చెప్తున్నారు. దాదాపు 9000 మంది బాధితులు ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి బాధితులు కూడా ఇతర రాష్ట్రాలలో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి పోలీసులు అయితే ఈ కేసును సిఐడికి అప్పచెప్తే ఆ సిఐడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకునే అవకాశం కూడా ఈజీగా ఉంటుంది. రాష్ట్రం దాటి అరెస్టులకు వెళ్లాలన్న సందర్భంలో సిఐడిఏ పక్కాగా వెళ్లి అక్కడ అరెస్టులు కూడా చేసి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిఐడి అయితే ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. అందుకు అనుగుణంగానే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ కేసుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.